శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా 37 సర్గలు పూర్తి చేసి 37వ సర్గ తర్వాత ఉన్న 4 ప్రక్షిబ్ధ సర్గలు పూర్తి చేసి 5వ ప్రక్షిబ్ధ సర్గలో 48వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 49వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. త్వయా క్రాంతస్త్రయా లోకాః పురాణైర్విక్రమైస్త్రిభిః త్వం మహేంద్రానుజః శ్రీమాన్ బలిబంధన కారణాత్ ఆదిత్య గర్భసంభూతో విష్ణుస్త్వం హి సనాతనః లోకాననుగ్రహీతుం వై ప్రవిష్టో మానుషీం తనుం. అగస్త్యుడు చెప్తున్నాడు రాముల వారితోటి, రామ, పూర్వం నువ్వే 3 అడుగుల చేత ముల్లోకాలని కూడా ఆక్రమించావయ్యా. బలిని బంధించడం కోసం దేవేంద్రుడి యొక్క తమ్ముడిగా అదితి గర్భంలో పుట్టావు నువ్వు సనాతనుడువైన విష్ణుమూర్తివే అయ్యా, ఎవరో కాదు. లోకాలని అనుగ్రహించడం కోసమే మనుష్య శరీరం దాల్చావు సుమా. తదిదం సాధితం కార్యం సురాణం సురసత్తమ నేహతో రావణః పాప సపుత్ర గణబాంధవ. ఓ దేవతా శ్రేష్ఠుడా, ఈ దేవతా కార్యాన్ని సాధించేశావయ్యా. రావణుడిని జయించావు. పాపాత్ముడైన రావణుణ్ణి మాత్రమే కాదు, వాడి పుత్ర పరివార బంధు సహితంగా చంపేశావు. ప్రకృష్టాశ్చ సురాః సర్వే ఋషయశ్చ తపోధనాః ప్రశాంతం చ జగత్ సర్వం తత్ప్రాసాదత్ సురేశ్వర. సురేశ్వరుడు అయ్యా, సురులందరికీ రాజు విను. సురులందరూ నీ అధీనంలో ఉంటారు, దేవతలంతా కూడా. వాళ్ళు తపోధనులైన ఋషులు, దేవ ఋషులు, బ్రహ్మ ఋషులు అందరూ కూడా సంతోషించారు నువ్వు చేసిన పని వల్ల. నీ అనుగ్రహం వల్ల ఇప్పుడు సకల జగత్తంతా కూడా ప్రశాంతంగా ఉన్నదయ్యా. సీతా లక్ష్మిర్ మహాభాగా సంభూత వసుధాతలాత్ త్వదర్థమిహ చోత్పన్న జనకస్య గృహే ప్రభో. సీతమ్మ ఎవరో కాదయ్యా, లక్ష్మీదేవే భూమి నుండి సీతగా ఆవిర్భవించింది. నీకోసమే ఆమె జనకుడి యొక్క గృహంలో పుట్టింది. లంకా మానీయ యత్నేన మాతేవ పరిరక్షిత ఏవమే తత్సమాఖ్యాతం తవ రామ మహాయశః. రావణుడు సీతను లంకకు తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ విషయం అంతా నీకు చెప్పాను. మమాపి నారదేనోక్తాన్ ఋషీణాన్ దీర్ఘజీవిన యదా సనత్కుమారేణ వ్యాఖ్యాతం తచ్చ రక్షసః తేనాపి చ తదేవాసు కృతం సర్వమశేషతః. నాకు ఈ కథ నారద మహర్షి చెప్పాడయ్యా. ఈ మొత్తం ఏ విధంగా అయితే సనత్కుమారుడు రావణాసురుడికి చెప్పాడో ఆ విధంగానే నాకు
నారదుడు చెప్పాడు అని ఎవరు చెప్తున్నారు? అగస్త్య మహర్షి. ఎవరికి? రాముడికి తెలియంది ఇదంతా. కాకపోతే రాముడు త్రేతాయుగంలో నరుడిగానే చరించాడు, దేవతగా ఎప్పుడు చెప్పుకోలేదు. నరుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాడు, ఎప్పుడూ నారాయణుడిగా ప్రవర్తించలే ఆయన. ద్వాపరయుగంలో కృష్ణుడు వేరే, కృష్ణుడు మాటికి కూడా తను దేవుణ్ణని ప్రవర్తించాడు. 4 చేతులతో అమ్మకు కనిపించాడు పుట్టడంతో, ఈ విధంగా ఆయన చేశాడు. కానీ రాముడు అలా కాదు కదా. అందుకోసం రాముడికి అంతా చెప్తున్నాడు, నువ్వు ఎవరో కాదయ్యా విష్ణుమూర్తి, ఈ సంగతి ఎప్పుడో సనత్ కుమారుడు రావణాసురుడికి చెప్పాడు ఈ సంగతి. నువ్వు వాడిని జయించకముందే చెప్పాడు. ఆ చెప్తూ ఏం చెప్పాడంటే, ఎవరైతే ఆయన చేతిలో తెస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని కూడా చెప్పాడు. అందుకోసమే రావణాసురుడు నీతో యుద్ధం చేశాడయ్యా. ఈ సంగతి సనత్ కుమారుడు రావణాసురుడికి చెప్తే అది మళ్ళీ నారదుడు నాకు చెప్పాడయ్యా. యస్వై తత్ శ్రావయే శ్రాత్యే విద్వాన్ బ్రాహ్మణ సన్నిధౌ అన్నం తదక్షయం దత్తం పితॄణాం ఉపతిష్టతి. చెప్తున్నారు ఇక్కడ. ఇది ఒక ఇతిహాసం అనేది ఫలశ్రుతి చెప్తున్నారు, మొదలుపెట్టారు. ఈ కథ చదివినందుకు చెప్పినందుకు ఫలితం ఏంటంటే, విన్నవాళ్ళు చదివిన వాళ్ళకి చాలా గొప్ప అక్షయం కలుగుతుంది, అక్షయ సంపదలు కలుగుతాయి. ముఖ్యంగా శ్రాద్ధం రోజున, పితృశ్రాద్ధం రోజున కనుక చదివితే అక్షయమై పితృదేవతలకు చేరుతుంది ఆ ఫలితం కూడా. నువ్వే కాదు తరించేది, నీ పితృదేవతలు కూడా తరిస్తారు అని రాముడికి స్వయంగా చెప్తున్నాడు. నీ చరిత్రను చదివిన వాళ్ళకి ఫలితం ఏంటంటే ఫలశ్రుతి అంటారు దీన్ని. శ్రాద్ధం రోజున భారతం కానీ రామాయణం కానీ కాసేపు వినిపించాలట భోక్తలు తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు. శాస్త్రం ఇందులో చెప్పారు ఆ విషయం. ఏతాం శ్రుత్వా కథాం దివ్యాం రామో రాజీవలోచన పరం విస్మయ మాపన్నో భ్రాతృభి సహ రాఘవ. ఆ తర్వాత పద్మపత్రాక్షుడైన రాముడు తన సోదరులతో సహా ఈ విషయం విని అగస్త్యుడి ద్వారా చాలా ఆశ్చర్యం పొందారట. మళ్ళీ మామూలే నరుడు గాని ఆయన, ఇంకా నారాయణుడు అనుకోట్లా, ఇంత చెప్పినా కూడా. వానర సహ సుగ్రీవా రాక్షస విభీషణ రాజానస్య మహాత్మా ఏ చాన్యేపి సమాగత బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ధ ధర్మ సమన్విత సర్వే చోత్ఫుల్లనయన సర్వే హర్ష సమన్విత రామమేవానుపశ్యంతి వృషమత్యంత హర్షిత. ఇంకా ఫలశ్రుతి కొనసాగుతుంది. రామాయణంలో చివరి 2 శ్లోకాలు చదువుకున్నాం మనం. రామాయణం పూర్తయిపోయింది ఉత్తరకాండతో. సుగ్రీవాది వానరులు, విభీషణాది రాక్షసులు, రాజులు, వారి అమాత్యులు, అక్కడికి చేరిన ఇతరులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ధార్మికులైన శూద్రులు అందరూ కూడా ఈ కథంతా విని అగస్త్యుడి ద్వారా రాముడు చెప్తున్న కథను వాళ్ళు కూడా విని పరమానంద భరితులయ్యారు. అందరూ కూడా రాముడి వైపే చూస్తూ ఉన్నారు. తతో అగస్త్యో మహాతేజ రాఘవం చేతమబ్రవీ దృష్టా సభాజితాశ్చాపి రామయా శ్యామమయే భయం ఏవ ముక్తాగత సర్వే పూజితాస్తే యథాగతం. ఆ తర్వాత అగస్త్యుడు రాముడితో అన్నాడు, రామా మాకు దర్శనమిచ్చి మమ్మల్ని గౌరవించావు, ఇక మేము వెళ్ళి వస్తామయ్యా అని అగస్త్యుడు పలికాడు. అని ఇలా పలికి అందరూ కూడా పూజింపబడ్డవారై వచ్చినట్లుగానే తిరిగి వెళ్ళారు. ఈ చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య ఉత్తరకాండే ప్రక్షుబ్ధ సర్గ పంచమ. రామాయణంలోని ఉత్తరకాండలోని 37వ సర్గ తర్వాత ఉన్న ప్రక్షుబ్ధ సర్గ ఇది. అంటే ప్రక్షుబ్ధ సర్గ అంటే ఏంటంటే కొన్ని ప్రతుల్లో కనిపించి కొన్ని ప్రతుల్లో కనిపించని సర్గల్ని ప్రక్షుబ్ధ సర్గలు అంటారు. రామాయణం అన్ని ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్లే మనకు ప్రసాదించారు. వాళ్ళని తిడతాం కానీ వాళ్ళు చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. చెడ్డ పనులు ఉన్నాయి, అది వేరే విషయం. మంచి పనులు కూడా చాలా ఉన్నాయి. దేశంలో ఉన్న అన్ని ప్రతుల్ని తెప్పించి రామాయణ భారత భాగవత ప్రతుల్ని వాటిల్లో స్టాండర్డ్గా అన్నిట్లో ఉన్న వాటిని అన్నిట్లో ఉన్నాయని సర్గలుగా రాశారు రామాయణంలో. కొన్నిట్లో ఉండి కొన్నిట్లో లేకపోతే వాటిని ప్రక్షుబ్ధ సర్గలు అన్నారు.
ఇది ఒక ప్రక్షుబ్ధ సర్గ. మనం ఈరోజుతో రామాయణాన్ని ఒకసారి పూర్తి చేశాం. రేపు మళ్ళీ బాలకాండతో మళ్ళీ ప్రారంభం చేద్దాం సత్సంగంలో భాగంగా. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.